శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో శిశుపాలుడు శ్రీకృష్ణుడికి ప్రథమ ఆర్ఘ్యం ఇవ్వడం అనేటువంటిది రాజసూయ యాగంలో సహించలేక ఆ కృష్ణుణ్ణి నిందించి, అది చెప్పినటువంటి భీష్ముణ్ణి నిందించి, ఇది చేయడానికి సంకల్పం చేసుకునే ధర్మరాజును కూడా నిందించాడు. అప్పుడు ధర్మరాజు సానునయంగా కొన్ని అనునయ వాక్యాలు చెప్పాడు. ఇట్లా అండం నీకు తగదయ్యా అని శిశుపాలుడికి. అప్పుడు భీష్ముడు చెప్పాడు, ఇతడు అనునయానికి కూడా అర్హుడు కాదు, కృష్ణుణ్ణి ద్వేషించేటువంటి వాడు ఎందుకుని వాళ్ళని అనునయించవలసిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అందరిలోకి కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే శ్రీకృష్ణ పరమాత్మ ఒకడే. అతన్ని గౌరవించడం అనేటువంటిది అందరికీ శ్రేయోదాయకము. ఆ కృష్ణుడు అంటే సామాన్యమైనటువంటి వాడు, విష్ణువంశోద్భవుడు, మన ఎదురుగుండా అతను నడయాడేటువంటి వాడు కదా అని మనం అనుకుంటున్నాము. ఆయన సాక్షాత్తు నారాయణ స్వరూపుడు అని అంటే ఆయన గురించి వివరంగా చెప్పవలసిందని ధర్మరాజు భీష్ముడిని కోరితే, అప్పుడు భీష్ముడు ఆ వాసుదేవుడి గురించి, అతడి యొక్క పూర్వపు అవతారాల గురించి, నారాయణుడిగా ఉన్నటువంటి వాడే శ్రీకృష్ణుడిగా అవతరించాడనేటువంటి విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ ఆయన యొక్క అవతారాలన్నీ చెబుతూ ఆదివరాహ అవతారాన్ని గురించి చెబుతున్నాడు. యజ్ఞవేది స్కంధంగా కలిగినటువంటి వాడు, హవిష్యు గంధంతో ఉన్నటువంటి వాడు, హవ్యం కవ్యం ఉన్నగు వాని వేగం కలిగినటువంటి వాడు, యజమాన వంశం శరీరంగా కలిగినటువంటి వాడు, తేజస్సు కలిగినటువంటి వాడు, అనేక విధాలైనటువంటి దీక్షలతో వ్యాపించినటువంటి వాడు. అటువంటి వాడయ్యా ఆయన. దక్షిణా హృదయో యోగి మహాశాస్త్రమయో మహాన్ ఉపాకర్మోష్ఠరుచక ప్రవర్గ్యావర్తభూషణ అని ఆ యజ్ఞవరాహమూర్తిని గురించి చెప్తున్నాడు. దక్షిణ అంటే దయ హృదయమందు కలిగినటువంటి వాడు, యోగి మహాశాస్త్రస్వరూపుడు, ఉపాకర్మే వాష్టంగా కలిగినటువంటి వాడు, ప్రవర్గ్య కర్మ అతనికి రత్నాల ఆభరణం లాంటిది, ఛాయాపత్ని సహాయో వై మణిశృంగ ఇవోచ్రిత ఏవం యజ్ఞవరాహో వై భూత్వా విష్ణు సనాతన మహిం సాగర పర్యంతం సశైలవనకాననాం ఏకార్ణవ జలే భ్రష్టాం ఏకార్ణవగత ప్రభు మధ్యితాం సలిలే తస్మిన్ స్వదేవీం పృథివీం తదా ఉజ్జహార విషాణేన మార్కండేయస్య పశ్యతః. ఈ విధంగా యజ్ఞవరాహ స్వరూపుడైనటువంటి వాడై సనాతనుడైనటువంటి విష్ణువు ఛాయాపత్నియే సహాయంగా కలిగినటువంటి వాడై, మణిమయమైనటువంటి పర్వత శిఖరంలా ఉన్నతమైనటువంటి వాడై, సముద్ర పర్యంతము వ్యాపించి ఉన్నటువంటి పర్వత వన కాననాలతో కూడినటువంటి ఈ ఏకార్ణవ జలంలో మునిగిపోతున్నటువంటి భూమండలాన్ని అంతటినీ కూడా తన దేవి అయినటువంటి ఆ భూమిని మార్కండేయ మహర్షి చూస్తూ ఉండగానే తన కోరతోటి ఇలా పైకి లేపాడయ్యా. శృంగేణేమాం సముద్ధృత్య లోకానాం హితకామ్యయా సహస్రశీర్షో దేవో హి నిర్మమే జగతాం ప్రభు. ఈ లోకాలన్నిటికీ హితం చేకూర్చాలనేటువంటి కోరికతోటి తన యొక్క దంష్ట్రాయుధంతో అంటే తన కోరతోటి ఆ భూమిని నీటి నుండి ఉద్ధరించినటువంటి సర్వవ్యాపకుడైనటువంటి వాడు, సహస్రశీర్షుడైనటువంటి వాడు, ఆ యజ్ఞవరాహ స్వరూపమూర్తి అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఈ జగత్తునంతటిని కూడా నిర్మించాడు. ఏవం యజ్ఞవరాహేణ భూత భవ్య భవాత్మన ఉద్ధృత పృథివీదేవి సాగరాంబుధరాపురా నిహత దానవా సర్వే దేవదేవేన విష్ణునా. ఈ విధంగా భూత భవిష్యత్ వర్తమాన స్వరూపుడైనటువంటి యజ్ఞవరాహ స్వరూపుడైనటువంటి విష్ణువు సముద్ర జలం నుండి భూదేవిని ఉద్ధరించి అడ్డు వచ్చినటువంటి దానవులందరినీ కూడా సంహరించాడయ్యా. వారాహ కథితో హ్యేష నారసింహ మధో శృణు యత్ర భూత్వా మృగేంద్రేణ హిరణ్యకశిపుర్హతః. ఈ విధంగా యజ్ఞవరాహ అవతారంగా భూమిని ఉద్ధరించినటువంటి ఆ మహావిష్ణువే తర్వాత నరసింహస్వామిగా ఉద్భవించాడయ్యా. ఆ శ్రీ మహావిష్ణువు నరసింహస్వరూపంలో ఉద్భవించి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ఆ వృత్తాంతమంతా కూడా చెబుతాను, జాగ్రత్తగా వినవయ్యా అని చెబుతున్నాడు. దైత్యేంద్రో బలవాన్ రాజన్
సురారిర్బలగర్వితః హిరణ్యకశిపుర్నామా ఆసీత్ త్రైలోక్యకంటకః. ఓ రాజా, పూర్వము దేవతలకి శత్రువైనటువంటి వాడు, బలం చేత గర్వితుడైనటువంటి వాడు, ముల్లోకాలకి కూడా కంటకుడైనటువంటి హిరణ్యకశిపుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక రాక్షసరాజు ఉండేవాడయ్యా. దైత్యానాం ఆది పురుష వీర్యవాన్ ధృతిమాన్ బలి ప్రవిశ్య సవనం రాజన్ చకార తపవోత్తమం. ఓ రాజా, అతడు దైత్యులకు ఆది పురుషుడు, వీర్యవంతుడు, మంచి ధైర్యం కలిగినటువంటి వాడు, బలవంతుడు అయినటువంటి అతడు ఏం చేశాడంటే వనంలో ప్రవేశించి గొప్ప వరాలు పొందాలి అని చాలా ఘోరమైనటువంటి తపస్సును చేశాడయ్యా. 10 వర్ష సహస్రాణి శతాని 10 పంచచ జపోపవాసైస్తస్యాసి స్థాణుర్మౌన వ్రతో దృఢః. అతడు 11,500 సంవత్సరాలు తపస్సు చేశాడు. చాలా ఘోరమైనటువంటి తపస్సు. ఎటువంటి తపస్సు అంటే జపము, ఉపవాసము చేత, అంటే ఆహారం కూడా స్వీకరించకుండా మౌనవ్రతుడిగా ఉంటూ స్థాణువులా నిశ్చలంగా దృఢంగా ఉన్నటువంటి వాడై అతడు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. తతో దమశమాభ్యాంచ బ్రహ్మచర్యేణ చానఘ బ్రహ్మా ప్రీతమనాస్తస్య తపసా నియమేన చ. ఆ తర్వాత ఈ శమదమాలతోటి బ్రహ్మచర్యంతో నియమపూర్వకమైనటువంటి అతను తపస్సు చేత సంతుష్టుడైనటువంటి బ్రహ్మదేవుడు చాలా సంతోషం పొందినటువంటి వాడై తత స్వయంభూర్భగవాన్ స్వయం ఆగమ్య భూపతే విమానేనార్కవర్ణేన హంసయుక్తేన భాస్వత. ఎప్పుడైతే ఆ బ్రహ్మదేవుడికి అంత అమితమైనటువంటి ఆనందం కలిగిందో అతడు తపస్సు చేత, వెంటనే ఆ స్వయంభూ అయినటువంటి ఆయన హంసలు కూర్చబడినటువంటి ఆ సూర్యుడిలా ప్రకాశించేటువంటి విమానం మీద స్వయంగా ఈ హిరణ్యకశిపుడిని అనుగ్రహించడం కోసమని వచ్చాడు. ఆదిత్యైర్వసుభిస్సాధ్యై మరుద్భిర్దేవతై సహ రుద్రైర్విశ్వసహాయైశ్చ యక్ష రాక్షస కిన్నరైః దిశాభిర్విదిశాభిశ్చ నదీభిస్సాగరైస్తథా నక్షత్రైశ్చ ముహూర్తైశ్చ ఖేచరైశ్చాపరైర్గ్రహైః దేవర్షిభిస్తపోయుక్తైః సిద్ధైః సప్తర్షిభిస్తథా రాజర్షిభిః పుణ్యతమైః గంధర్వైరప్సరో గణైః. ఒక చిన్న నాయకుడు బయలుదేరితేనే అనేక మంది గణాలు అతని వెనకాల వస్తారు. అలాగే ఒక రాజు బయలుదేరితే ఆ రాజు వెనకాల అనేక మంది సైన్యగణాలందరూ కూడా బయలుదేరతారు. సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే బయలుదేరితే ఇంక ఎంతమంది ఆయనతో కూడా వస్తారయ్యా అంటే ఆయనతో ఆదిత్యులందరూ వచ్చారట, వసువులు వచ్చారట, సాధ్యులు వచ్చారట, మరుత్తులు వచ్చారు, దేవగణాలు వచ్చారు, రుద్రులు వచ్చారు, విశ్వేదేవులు వచ్చారు, యక్ష రాక్షస కిన్నరులు వచ్చారు, దిశలు వచ్చాయి, విదశలు వచ్చాయి, నదులు, సాగరాలు, నక్షత్రాలు, ముహూర్తాలు, ఖేచరులు, గ్రహాలు, దేవర్షులు, తపస్సులు, సిద్ధులు, సప్తర్షులు, రాజర్షులు, పుణ్యాత్ములు, గంధర్వులు, అప్సరోగణాలు, సమస్తమైనటువంటి లోకంలో ఉన్నటువంటి ప్రసిద్ధి పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన వెనకాల పరివారంగా వచ్చారట. ఆ బ్రహ్మ వెనకాల చరాచర గురు శ్రీమాన్ వృత సర్వసురైస్తథా బ్రహ్మ బ్రహ్మవిదాం శ్రేష్ఠ దైత్యమాగమ్య చ బ్రవీత్. అల్లా సమస్తములైనటువంటి పరివారముతోటి సమస్త దేవతతోటి కూడినటువంటి బ్రహ్మ అతడు వచ్చినటువంటి వాడై చరాచరులకి కూడా గురువైనటువంటి వాడు, శ్రేష్ఠుడైనటువంటి ఆ బ్రహ్మ ఆ రాక్షసుడి దగ్గరికి సమీపించేట. ఆ తపస్సు చేసుకునేటువంటి ఆ రాక్షసుడి యొక్క ఘోరమైనటువంటి తపస్సుకు సంతోషించిన వాడై ఆయన దగ్గరికి వచ్చి అతనితోటి ఇలా అన్నట్ట, ప్రీతోస్మి తవ భక్తస్య తపసానేన సువ్రత వరం వరయ భద్రంతే యథేష్టం కామమాప్నుహి. ఓ పుత్ర, భక్తుడివైనటువంటి నీ తపస్సు చేత నేను అమితమైనటువంటి సంతోషాన్ని పొందానయ్యా. అందువల్ల మంగళకరమైనటువంటి వరాన్ని ఏదైనా కోరుకో, యథేచ్ఛగా నీ కోరికను తీర్చడానికి నేను వచ్చాను, తప్పనిసరిగా నువ్వు నీ కోరిక తీర్చుకోగలవు, అడగవయ్యా అని అన్నట్ట. అంటే అప్పుడు ఆ హిరణ్యకశిపుడు అడుగుతున్నాడు, న దేవాసుర గంధర్వాః న యక్షోరగ రాక్షసాః న మానుషాః పిశాచాశ్చ హన్యుర్మాం దేవసత్తమా. ఓ మహానుభావ, ఇంత ఘోరమైనటువంటి తపస్సుకి ప్రీతి చెంది నువ్వు వచ్చినందుకు నీకు నమస్కారం అయ్యా. ఈ దేవాసుర గంధర్వులు కానీ, దేవతలు కానీ, రాక్షసులు కానీ, గంధర్వులు కానీ, యక్షులు కానీ, నాగులు కానీ, రాక్షసులు కానీ, మనుష్యులు కానీ, పిశాచాలు కానీ నన్ను చంపరాదు. అటువంటి వరం కావాలయ్యా నాకు. ఋషయో వా నమాంశాపై క్రుద్ధా లోకపితా
పితామహ శపేయుస్తపసా యుక్తా వరయేష మృతో మయా. ఎవరైనా ఏదైనా చిన్న అపకారం జరిగినా, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినా ఈ ఋషులందరూ తపోశక్తి చేత శపిస్తూ ఉంటారు. వాళ్ళ తపశ్శక్తి అటువంటిది. వాళ్ళ నోటమ్మట ఒక మాట వచ్చిందంటే అది అయి తీరుతుంది. అందువల్ల ఈ ఋషుల యొక్క శాపాలు ఏవి కూడా నన్ను అంటకూడదు. అటువంటి వరాన్ని నేను కోరుతున్నాను. ఏ ఋషి కూడా నన్ను శపించకూడదు. శపించినా కానీ అతని శాపము సత్యం కారకూడదు. ఆ విధంగా నాకు వరాన్ని ఇవ్వయ్యా. న శస్త్రేణ న చాస్త్రేణ గిరినా పాదపేన చ న శుష్కేణ న చార్ద్రేణ స్యాన్నవాన్యేన మే వధః. అలాగే ఒక శస్త్రం చేత కానీ, అస్త్రం చేత కానీ, పర్వతం చేత కానీ, వృక్షం చేత కానీ, ఎండిన దాని చేత కానీ, తడిదాని చేత కానీ, ఇతరములమైన దేని చేత కూడా నా వధ జరగకూడదు. అంటే ఏ విధమైనటువంటి ఆయుధము నన్ను చంపడానికి పనికి రాకూడదు. నాకాసేవా న భూమౌ వా రాత్రౌ వా దివసేపి వా నాంతర్వా బహిర్వాపి స్యాద్వధో మే పితామహ. ఓ పితామహ, ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, రాత్రి యందు కానీ, పగటి యందు కానీ, లోపల కానీ, బయట కానీ నా వధ అనేటువంటిది జరగకూడదు. పశుభిర్వా మృగైర్న స్యాత్ పక్షిభిర్వా సరీసృపై దదాసి చేత్వరానే తాన్ దేవదేవ వృణోమ్యహం. అలాగే పశువుల చేత కానీ, మృగాల చేత కానీ, పక్షుల చేత కానీ, సర్పాల చేత కానీ నా వధ జరగకూడదు. ఇవి నా కోరికలయ్యా. అందువలన ఓ దేవదేవ, నువ్వు కనుక ఈ వరాన్ని ఇచ్చేటట్టయితే కనుక నేను ఈ వరాలన్నీ కోరుకుంటున్నాను, అవి నాకు అనుగ్రహించవలసింది అని ఆ హిరణ్యకశిపుడు బ్రహ్మగారిని అడిగేటప్పటికప్పుడు బ్రహ్మగారు అంటున్నారు, ఏతే దివ్యా వరాహ తాత మయా దత్తాహ తవాద్భుతాః సర్వకామాన్ వరాన్ తాత ప్రాప్స్యసే త్వం న సంశయః. అప్పుడు బ్రహ్మ ఈ విధంగా అంటున్నాడు, నాన్న, గొప్ప అద్భుతములైనటువంటి వరాలన్నీ కోరుకున్నావు నువ్వు. దివ్యములైనటువంటివి, చాలా కష్టసాధ్యమైనవి అయినప్పటికీ కూడా నీ తపస్సు చేత ప్రీతిని పొందిన వాడిని అయ్యాను కాబట్టి నీ కోరికలన్నింటినీ కూడా నేను తీరుస్తున్నాను. ఈ వరాలన్నీ కూడా నీకు ఇస్తున్నాను. నీవన్ని కోరికలను పొందుతావు, ఇందులో సందేహం లేదు అని ఆ బ్రహ్మగారు చెప్పారట. ఏవముక్త్వా స భగవాన్ ఆకాశేన జగామః రరాజ బ్రహ్మలోకే స బ్రహ్మర్షి గణసేవిత. ఈ వృత్తాంతం అంతా కూడా భీష్ముడు చెబుతున్నాడు ధర్మరాజుకి. ఈ వాసుదేవుడు ఎటువంటి వాడు అంటూ ఆయన యొక్క పూర్వ చరిత్ర, ఆయన ఎటువంటి అవతారాలు ఎత్తాడో చెబుతూ ఆ విషయాన్నంతా చెబుతున్నాడు. అందువలన ఆయన ఏమని చెబుతున్నాడంటే, ఈ విధంగా చెప్పిన తర్వాత ఆ భగవానుడైనటువంటి బ్రహ్మ ఆకాశ మార్గంలో తన యొక్క విమానంలో ఆయన ఈ బ్రహ్మర్షి గణాలందరి చేత సేవింపబడుతూ సపరివారంగా ఆయన వెళ్ళిపోయేట. తతో దేవాంశ నాగాంశ గంధర్వ మునయ సదా వర ప్రదానం శ్రుత్వా తే బ్రహ్మాండముపతస్థిరే. ఈ దేవతలు, నాగులు, గంధర్వులు, మునులు కూడా ఈ వరప్రదానం అంతా కూడా విన్నారు. విని ఏమిటి ఇలా దేని చేత చావు లేనటువంటి వరం కనుక పొందితే ఇతడు మన్ని చాలా హింస పెడతాడు కదా, బ్రహ్మగారు ఇటువంటి వరం ఇచ్చేసారేంటి, ఎట్లాగా దీనికి నివారణ ఎట్లాగా, దీనికి పరిష్కారం ఎట్లాగా అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి ఆయనతో ఈ విధంగా అన్నట, వరేణానేన భగవన్ బాధిష్యతి సనోసుర తత్ప్రసీదస్వ భగవన్ ధోస్య ప్రవిచించతాం. మహానుభావా, నువ్వు చాలా గొప్పగా అతడి యొక్క తపస్సుకి మెచ్చినటువంటి వాడే వరాలన్నీ ఇచ్చేసేవు. ఈ వరాలు ఎప్పుడైతే పొందాడో వరగర్వం చేత ఈ రాక్షసులందరూ కూడా మమ్మల్ని హింసిస్తూనే ఉంటారు. ఇది ఇప్పుడు కొత్తగా జరిగేది కాదు, పూర్వం నుంచి వస్తున్నటువంటిదే కదా. అందువల్ల ఇన్ని వరాలు పొందినటువంటి రాక్షసుడు మమ్మల్ని బాధిస్తాడు. అందువల్ల నువ్వే అనుగ్రహించాలి. ఇతడి యొక్క వధని గురించి కూడా నువ్వు ఆలోచించు. ఇతడికి వరాలు ఇచ్చావు, వధ ఎలా జరగకూడదు, ఈయన యొక్క వధ ఎలా జరగాలి అనేటువంటి విషయం కూడా నువ్వు ఆలోచించవయ్యా అన్నాడు. అంటే భవాన్ హి సర్వభూతానాం స్వయంభూరాది కృద్విభు స్రష్టాచ హవ్యకవ్యానాం అవ్యక్త ప్రకృతి ధ్రువ. ఈ సమస్తములైనటువంటి ప్రాణులకు, భూతాలకు మూల కారణం నువ్వేనయ్యా. స్వయంభూడు అయినటువంటి వాడు నువ్వు, విశ్వవ్యాపకుడువు, హవ్యకవ్యాలన్నిటి కూడా స్రష్టవు, అవ్యక్తమైనటువంటి ప్రకృతివి, స్థిరుడవు. అందువలన నువ్వు ఈ విషయం ఆలోచించు అని
ఆ దేవతలందరూ కూడా బ్రహ్మని కోరారట. తతో లోకహితం వాక్యం శ్రుత్వా దేవ ప్రజాపతి ప్రోవాచ భగవాన్ వాక్యం సర్వదేవగణంస్తథా. ఆ దేవతలు చెప్పినటువంటి ఆ మాటలన్నీ కూడా శ్రద్ధగా విన్నాడు బ్రహ్మ. విన్నటువంటి బ్రహ్మదేవుడు సర్వదేవతాగణాలని ఉద్దేశించి వాళ్లతో ఈ విధంగా చెప్పేట. అవశ్యం త్రిదశాస్తేన ప్రాప్తవ్యం తపసఫలం తపసో అన్యేస్య భగవాన్ వధం కృష్ణ కరిష్యతి. మీరు ఎందుకే బాధపడతారు? అతడు ఎంతో గొప్ప తపస్సు చేయడు. 11,500 సంవత్సరాలు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. తపస్సు చేసి నా మనస్సుకి ఆనందాన్ని కలిగించాడు. అందువలన అతడు చేసినటువంటి తపస్సుకు తగినటువంటి ఫలితాన్ని అతడు తప్పనిసరిగా పొందాలి. అందువల్ల ఈ తపఫలం పూర్తయిన తర్వాత భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఆయనే ఇతన్ని వధిస్తాడయ్యా, దాని గురించి మీరు కంగారు పడకండి అని చెప్పాడు. ఏతత్ శ్రుత్వా సురాः సర్వే బ్రహ్మణా తస్య వైవధం స్వాని స్థానాని దివ్యాని జగ్ముస్తే వై ముదాన్వితాః. ఎప్పుడైతే బ్రహ్మ ఈ విధంగా చెప్పాడో ఆ మాటలకి సంతోషించినటువంటి దేవతలందరూ కూడా ఆనందంగా తమ తమ యొక్క దివ్య స్థానాలకు అన్నిటికీ కూడా ఎవరి స్థానానికి వాళ్ళు విడిపోయారు. లబ్ధమాత్రే వరే చాపి సర్వాస్తా బాధతే ప్రజా హిరణ్యకశిపుర్దైత్యః వరదానేన దర్పితః. ఇంకా మామూలే వరదానం చేత ఎప్పుడైతే ఈ వరాలన్నీ పొందాడో మనకి ఇంకా చావు లేదు అనేటువంటి ఒక నిశ్చయమైనటువంటి ధైర్యం కలిగినటువంటి వాడై గర్వితుడై ఇంక జనులందరినీ కూడా బాధ పెట్టడం మొదలెట్టాడు హిరణ్యకశిపుడు. రాజ్యం చకార దైత్యేంద్ర దైత్య సంఘై సమావృత సప్తద్వీపావశే చక్రే లోకాన్ లోకాంతరాన్ బలాత్. తన యొక్క రాక్షస సంఘాలతో కలిసి అతడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. సప్త ద్వీపాలను లోకాలను లోకాంతరాలను కూడా తన బలము చేత వశం చేసుకున్నాడు. వాళ్ళన్నింటినీ కూడా తన వశంలోకి చేసుకుని ఆయన పరిపాలిస్తున్నాడు. దివ్యలోకాన్ సమస్తాన్ వై భోగాన్ దివ్యాన్ అవాపస దేవాన్ త్రిభువనస్థాంస్తాన్ పరాజిత్య మహాసుర. అంతేకాకుండా ముల్లోకాల్లో ఉన్నటువంటి దేవతలందరినీ ఓడించాడు. ఆ మహాసురుడు దివ్యమైనటువంటి లోకాలు ఆ ముల్లోకాల్ని తన వశం చేసుకున్నాడు. దివ్యమైనటువంటి భోగాలన్నీ కూడా తాను అనుభవిస్తున్నాడు. ఆ దేవతలందరినీ కూడా వాళ్ళ స్థానాల నుంచి తీసేసాడు. ఈ విధంగా ముల్లోకాల్ని తన అధీనంలోకి తెచ్చుకుని తాను పరిపాలన చేస్తున్నట్ట. త్రైలోక్యం వశమానీయ స్వర్గే వసతి దానవ యదా వరమదోన్మత్త న్యవసద్దానవో దివి. ఈ ముల్లోకాల్ని తన వశం చేసుకున్న తర్వాత స్వర్గంలో ఇంద్రుడి యొక్క సింహాసనం మీద తానే కూర్చుంటూ హాయిగా అతడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. వరగర్వం వల్ల ఉన్మత్తుడైనటువంటి ఆ రాక్షసుడు దేవలోకంలో నివసిస్తున్నాడు. అధలోకాన్ సమస్తాంశ్చ విజిత్య సమహాసుర భవేయమహమేవేంద్ర సోమోగ్నిర్మారుతో రవి. వెంటనే సమస్త లోకాలను జయించినటువంటి వాడు కాబట్టి ఆ హిరణ్యకశిపుడు అంటున్నాడు, నేనే ఇంద్రుణ్ణి, చంద్రుణ్ణి, అగ్నిని, సూర్యుణ్ణి, వాయువుని అన్నీ నేనేనయ్యా. అందువలన నన్నే మీరు పూజించండి. సలిలంచ అంతరిక్షంచ నక్షత్రాణి దిశో దిశాహం క్రోధశ్చ కామశ్చ వరుణో వసవోర్యమ ధనదశ్చ ధనాధ్యక్ష యక్ష కిం పురుషాధిప ఏతే భవేయమిత్యుక్త్వా స్వయం భూత్వా బలాత్ సచ. అంతేకాదు నేనే జలాన్ని, అంతరిక్షాన్ని, నక్షత్రాన్ని, ఈ దిక్కులను నేనే, కామక్రోధాలు నేనే, వరుణుని, వసువులు నేనే, అర్యముణ్ణి నేనే, కుబేరుణ్ణి నేనే, ధనాధ్యక్షుణ్ణి నేనే, యక్షుణ్ణి నేనే, కింపురుషాధిపుడు అన్నీ నేనే అని తన బలం చేత తానే చాటుకున్నట్ట. తేషాం గృహీత్వా స్థానాన్ని తేషాం కార్యాణ్యవాససః ఇద్యశ్చాసీన్ మఖవరైః నతైః దేవర్షి సత్తమైః నరకస్థాన్ సమానీయ స్వర్గస్థాన్ తాంశ్చకారసః ఏవమాదీని కర్మాణి కృత్వా దైత్యపతిర్బలి ఆశ్రమేషు మహాభాగాన్ మునీన్ వై సంసితవ్రతాన్ సత్యధర్మపరాన్ దాంతాన్ పురాధర్షితవాంశ్చ సహ. వాళ్ళ స్థానాలన్నింటినీ కూడా అతడు ఆక్రమించేశాడు. ఆక్రమించి వాళ్ళ పనులన్నీ తానే చేస్తున్నాడండి. దిక్పాలకులు చేసే పనులన్నీ కూడా తానే చేస్తున్నాడు. ఇంద్రుడు చేసేటువంటి పనంతా కూడా తానే చేస్తున్నాడు. వాళ్ళ స్థానాల్లోంచి బయటికి తరిమేశాడు. తాను వాళ్ళ స్థానాలన్నీ కూడా అధీనం చేసుకున్నాడు. ఆ దేవర్షి సత్తముల యజ్ఞాల్లో పొందదగినటువంటి స్థానాలను కూడా అతడే ఆక్రమించేట. నరకంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకువచ్చి స్వర్గస్థుల్ని చేసేట. బలవంతుడైనటువంటి ఆ రాక్షసరాజు ఇటువంటి పనులన్నీ చేసి ఆశ్రమాల్లో నియమ నిష్టలతో తపస్సు చేసుకుంటున్నటువంటి సత్యధర్మ పరాయణులైనటువంటి జితేంద్రులైన
పూజ్యులైనటువంటి మహానుభావులైనటువంటి త్రికాల వేదులైనటువంటి మహామునులందరినీ కూడా అవమానించడం మొదలెట్టాట. యజ్ఞీయాన్ కృతవాన్ దైత్యాన్ అయజ్ఞీయాంశ దేవతాః యత్ర సురాజగ్ముః తత్ర తత్ర వ్రజచ్యుత స్థానాన్ని దేవతానాంతు హృత్వా రాజ్యమపాలయత్. ఆ రాక్షసులందరినీ కూడా యజ్ఞాహుతులను పొందేటువంటి వాళ్ళుగా చేశాట, ఆహుతులను పొందేటువంటి వాళ్ళుగా చేసేట. అంటే దేవతలకి ఏ ఆహుతులు వెళ్ళకుండా చేసేటువంటి యజ్ఞయాగాల్లో ఉండేటువంటి ఆహుతులన్నీ కూడా రాక్షసులు పొందేటట్టుగా చేసేట. దేవతలు ఎవరికి కూడా యజ్ఞ సంబంధం లేకుండా చేసేట. అలాగే దేవతలు ఎక్కడికి వెళితే అక్కడికి అతడు కూడా వెళ్ళేట. ఆ దేవతల యొక్క స్థానాలన్నీ కూడా లాక్కుని తానే రాజ్య పరిపాలన చేయడం మొదలెట్టేట. పంచకోట్యస్య వర్షాణి నీతాన్యేకషష్ఠిచ షష్ఠిశ్చైవ సహస్రాణం జగ్ముస్తస్య దురాత్మనః ఏతద్వర్షం స దైత్యేంద్ర భోగైశ్వర్యమవాపసః. ఈ విధంగా అతడు 5,60,60,000 సంవత్సరాలు దురాత్ముడైనటువంటి ఆ రాక్షసరాజు అయినటువంటి హిరణ్యకశిపుడు ఈ భోగైశ్వర్యాలన్నీ కూడా అనుభవించేట. తేన అతి భాజ్యమానాస్తే దైత్యేంద్రేణ బలీయస బ్రహ్మలోకం సురాజగ్ము సర్వే శక్ర పురోగమాః పితామహం సమాసాధ్యాఖిన్నాః ప్రాంజలయో బ్రువన్. ఆ బలవంతుడైనటువంటి ఆ రాక్షసరాజు వల్ల చాలా బాధలు పడినటువంటి దేవతలందరూ కూడా ఇంద్రుణ్ణి ముందర పెట్టుకున్నారు. పెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళి ఆ పితామహుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి సాష్టాంగం ప్రణామం చేసి దుఃఖంతో చేతులు జోడించి ఆయనతోటి ఈ విధంగా చెప్పుకుంటున్నారు దేవతలందరూ కూడా. భగవద్భూత భవ్యేస నస్త్రాయస్వైహాగతాన్ భయం దితిసుతాద్ఘోరం భవత్యజ్య దివానిషం. ఓ పూజ్యుడా, భూత భవిష్యాలకు అధిపతి అయినటువంటి ఓ బ్రహ్మ, దైత్యుడైనటువంటి హిరణ్యకశిపుడి వల్ల రాత్రి పగలు కూడా ఘోరమైనటువంటి భయం కలుగుతోందయ్యా. ఒక్క క్షణం కూడా మేము ఏమరపాటుగా ఉండడానికి వీలు లేకుండా ఉంది. ఇక్కడికి వచ్చి మమ్మల్ని రక్షించవలసిన వాడు నువ్వే, అందువల్ల మా దేవతలందరినీ నువ్వే రక్షించవలసింది అని ఆయన ఆ పాదాల మీద పడ్డట. భగవన్ సర్వభూతానాం స్వయంభూరాదికృత్ విభు స్రష్టాత్వం హవ్యకవ్యానాం అవ్యక్త ప్రకృతి ధ్రువ. నువ్వే ఈ సమస్తమైనటువంటి ప్రాణులకు మూలకారకుడైనటువంటి వాడు నువ్వే. నీ వల్ల ఈ సృష్టి అంతా జరుగుతోంది కదా. స్వయంభూవు నువ్వే, సర్వవ్యాపకుడువు నువ్వే. ఈ హవ్యకవ్యాల యొక్క స్రష్టవు కూడా నీవే. నువ్వే అవ్యక్తమైనటువంటి ప్రకృతివయ్యా, నువ్వే స్థిరంగా ఉండేటువంటి వాడు. అందువల్ల నువ్వే మమ్మల్ని రక్షించాలి సుమా అని ఆ ఇంద్రాది దేవతలందరూ కూడా బ్రహ్మని ప్రార్థించారట. ఆ ప్రార్థనతో ఆలకించినటువంటి బ్రహ్మ వాళ్ళతో చెబుతున్నాడు, శ్రూయతాం ఆపదేవం హి దుర్విజ్ఞేయా మయాపి చ నారాయణస్తు పురుషః విశ్వరూపో మహాద్యుతిః అవ్యక్త సర్వభూతానాం అచించో విభురవ్యయః. మహానుభావులారా వినండి, ఇంతటి విపత్తు వస్తుందని నేను కూడా ఊహించలేకపోయానయ్యా. దాంతో అతడు అంత ఘోరమైన తపస్సు చేసేప్పటికి అడిగిన వరాలన్నీ కూడా ఇచ్చేసాను. ఆ అయినప్పటికీ పురుషోత్తముడైనటువంటి విశ్వరూపుడైనటువంటి మహాతేజస్వైనటువంటి అవ్యక్త అయినటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి సమస్త భూతాలకు అచించుడైనటువంటి సర్వవ్యాపకుడైనటువంటి అవ్యయుడైనటువంటి శ్రీమన్నారాయణుడే దీనికి తగినటువంటి ఉపాయాన్ని ఆలోచించగలడు, ఆయనకే తెలుస్తుంది. అందువలన మీకు కష్టం వస్తే మీరు నా దగ్గరికి వస్తారు, మీకు నాకు కూడా ఇప్పుడు కష్టం దాపురించింది కాబట్టి మనం నారాయణుడి దగ్గరికి వెళ్ళాలి. అందువల్ల మనందరినీ కష్టాల్లో దిక్కెవరయ్యా అంటే ఆ నారాయణుడే. మమాపి సతు యుష్మాకం వ్యసనే పరమాగతి నారాయణ పరో అవ్యక్త అహమవ్యక్త సంభవ. మీకు నాకు కూడా ఈ కష్టాల్లో నారాయణుడే గొప్ప దిక్కయ్యా. ఆ నారాయణుడు అవ్యక్తం కంటే అతీతుడైనటువంటి వాడు, నేను ఆ అవ్యక్తం నుండి పుట్టినటువంటి వాడిని. అందువలన నాకంటే గొప్పవాడు ఆయన కాబట్టి, మనందరి యొక్క కష్టాలు తీర్చగలిగినటువంటి వాడు ఆయన కాబట్టి ఆయన దగ్గరికి వెళ్దామయ్యా అన్నాడు. మత్తు జజ్ఞు ప్రజాలోక సర్వే దేవాసురస్యతే దేవా యదాహం యుష్మాకం తథా నారాయణో మమ పితామహోహం సర్వస్య స విష్ణు ప్రపితామహః తమిమం విబుధా దైత్యం స విష్ణు సంహరిష్యతి తస్య నాస్తి హ్యశక్యం చ తస్మాద్ వ్రజతమాచరం
ఈ ప్రజలు కానీ లోకాలు కానీ సర్వదేవతలు రాక్షసులు అందరూ కూడా నా నుండే పుట్టారు, అందులో ఏమీ సందేహం లేదు. మీకు అందరికీ నేను ఎలాగో నాకు ఆ నారాయణుడు అటువంటి వాడు. ఎందుకంటే నేను నారాయణ నుండి పుట్టాను, నా నుండి మీరందరూ కూడా పుట్టారు. అందువల్ల నేను అందరికీ పితామహుడిని అయితే కనుక విష్ణువు ప్రపితామహుడు అవుతాడు. దేవతలారా, ఈ రాక్షసుణ్ణి ఆ విష్ణువు తప్పనిసరిగా సంహరిస్తాడు. అతడికి శక్యం కానిదంటూ ఏమీ ఉండదు. అందువల్ల ఆలస్యం చేయకుండా అతని దగ్గరికి మీరు వెళ్ళండి, ఆ నారాయణుడికి ఈ విషయం చెప్పండి అని చెప్పారు. అనేటప్పటికి పితామహ వచశ్రుత్వా సర్వే తే భరతర్షభ విబుధా బ్రహ్మణ సార్ధం జగ్ము క్షీరోదధిం ప్రతి. వెంటనే ఆ దేవతలందరూ అన్నారు, మేము వెళ్ళడం కాదయా, మాతో పాటు నువ్వు కూడా రావాలి, అందువలన నువ్వు కూడా వస్తే కనుక మనం అందరం కలిసి ఆ నారాయణుడి దగ్గరికి వెళదాము అని అన్నారు. అప్పుడు వెంటనే ఆ పితామహుడి యొక్క మాటలు విన్న దేవతలందరూ కూడా బ్రహ్మతో పాటుగా క్షీర సముద్రానికి వెళ్ళారట. ఆదిత్యా మరుతస్సాధ్య విశ్వే చ వసవస్తథా రుద్ర మహర్షేస్తే అశ్వినౌ చ స్వరూపిణౌ అన్యే చ దివ్యాయే రాజంతే సర్వే సగణాసురాః చతుర్ముఖం పురస్కృత్య శ్వేతద్వీపముపస్థితాః. వెంటనే మళ్ళీ బ్రహ్మగారు ప్రయాణం అవుతున్నారంటే ఆయన వెనకాల పరివారం అంతా బయలుదేరుతుంది. అందువల్ల ఆదిత్యులు, మరుతులు, సాధ్యులు, విశ్వేదేవతలు, వసువులు, రుద్రులు, మహర్షులు, అశ్వినులు, తక్కిన దివ్య దేవతలు మొత్తం అంతా కూడా చతుర్ముఖ బ్రహ్మను ముందర పెట్టుకున్నారు. ఆయన నాయకత్వంలో అందరూ కూడా శ్వేతద్వీపానికి చేరుకున్నారట. గత్వా క్షీర సముద్రం తం శాశ్వతీం పరమాం గతిం అనంతశయనం దేవం అనంతం దీప్త తేజసం శరణ్యం త్రిదిశా విష్ణుం ఉపతస్తు సనాతనం దేవం బ్రహ్మవయం యజ్ఞం బ్రహ్మదేవం మహాబలం భూతం భవ్యం భవిష్యచ్చ ప్రభుం లోక నమస్కృతం నారాయణం విభుం దేవం శరణ్యం శరణం గతాః. ఆ క్షీర సముద్రానికి వీళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళి శాశ్వతమైనటువంటి అందరికీ కూడా గొప్ప దిక్కైనటువంటి వాడు, అనంతశయనుడైనటువంటి, అనంతుడైనటువంటి, ఉద్దీప్తమైనటువంటి గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు, సర్వ చరాచర సృష్టిలో ఉండేటువంటి సమస్తములైనటువంటి ప్రాణి సమూహానికి కూడా శరణ్యుడైనటువంటి వాడు, సనాతనుడైనటువంటి వాడు, బ్రహ్మమయుడైనటువంటి వాడు, యజ్ఞస్వరూపుడైనటువంటి వాడు, బ్రహ్మదేవుడు, మహాబలుడు, భూత భవిష్యత్ వర్తమానాలకు ప్రభువైనటువంటి వాడు, సమస్త లోకాల చేత కూడా నమస్కరింపదగినటువంటి వాడు, సమస్తమందు వ్యాపించినటువంటి వాడు అయినటువంటి ఆ నారాయణుడి దగ్గరికి ఈ దేవతలతో సహా బ్రహ్మ సమీపించి ఆయన్ని శరణు కోరట. అప్పుడు దేవతలందరూ ఈ విధంగా చెప్తున్నారట, త్రాయస్వనోద్య దేవేశా హిరణ్యకశిపోర్వతాత్ త్వం హీనః పరమోధాత బ్రహ్మాదీనాం సురోత్తమ. దేవతలందరూ ప్రార్థించట, ఓ దేవేశా, ఓ సురోత్తమ, ఆ హిరణ్యకశిపుణ్ణి చంపి ఇప్పుడు నువ్వే మమ్మల్ని రక్షించాలి, నువ్వే మాకు ఈ బ్రహ్మాదులందరికీ కూడా సంపూర్ణమైనటువంటి రక్షకుడుకు నువ్వే, పోషకుడు కూడా నువ్వే, అందువల్ల ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించి మమ్మల్ని రక్షించవయ్యా అని అడిగట. ఉత్ఫుల్ల పద్మ పత్రాక్ష శత్రుపక్ష భయంకర క్షయాయ దితి వంశస్య శరణ్యస్త్వం భవాద్యనః. వికసించినటువంటి కమల పత్రాల వంటి కన్నులు కలిగినటువంటి వాడా, శత్రుపక్షానికి అంతటికి కూడా భయాన్ని కలిగించేటువంటి వాడా, దితివంశ నాశనం చేసి నువ్వే మాకు ఇప్పుడు రక్షకుడువు కావాలయ్యా, ఆ దైత్యుడి చేత మేము అనేకములైనటువంటి బాధలు పడుతున్నాము అని చెప్పేటప్పుడు దేవానాం వచనం శ్రుత్వా తదా విష్ణు శుచిశ్రవాః అదృశ్య సర్వభూతానాం వక్తుమేవోపచక్రమే. ఆ పవిత్రమైనటువంటి మాటలన్నీ కూడా విన్నటువంటి వాడై, ఆ విష్ణువు దేవతల మాటలు జాగ్రత్తగా విన్నటువంటి వాడై సర్వభూతాలకి కూడా అదృశ్యుడై ఈ విధంగా చెప్పనారంభించాట ఆయన. భయం త్యజధ్వం అమరాః అభయం వో దదామ్యహం తదేవం త్రిదివం దేవాః ప్రతిపద్యత మాచిరం. ఆ విష్ణువు చెబుతున్నాడు, ఎందుకంటే విష్ణువుని శరణు కోరారు, ఆ విష్ణువే ఏదైనా చేయగలిగినటువంటి మహానుభావుడు. అందువల్ల ఆయన చెబుతున్నాడు, దేవతలారా మీరు భయాన్ని విడిచిపెట్టండి, మీకేమీ భయం లేదు, మీకు నేను అభయాన్ని ఇస్తున్నాను, మీరు త్వరలోనే మీరు స్వర్గంలో మీ యొక్క స్థానాలన్నింటినీ కూడా పొంది పూర్వంలాగా హాయిగా ఉజ్వలమైనటువంటి తేజస్సుతోటి మీ కృత్యాలన్నీ నెరవేర్చుకుంటూ హాయిగా ఉంటారు, మీకేం బెంగలేదు, నేను మీరు కోరినటువంటి కోరికను నేను తీరుస్తాను. ఏషోహం సగణం దైత్యం వరదానేన దర్పితం అవధ్యం అమరేంద్రాణం దానవేద్రం నిహన్యహం. వరదా
అహంకారం చేత గర్వితుడయ్యాడు వీడు, అటువంటి రాక్షసరాజు అయినటువంటి హిరణ్యకశిపుణ్ణి రాక్షస గణంతో సహా నేను సంహరిస్తాను, మీకే బెంగ అక్కర్లేదని చెప్పాడు. అప్పుడు బ్రహ్మగారు చెప్తున్నాడు, భగవన్ భూత భవ్యేశ ఖిన్నా కేతే భృజం సురా తస్మాత్వం జహి దైత్యేంద్రం క్షిప్రం కాలోస్యమాచరం. అప్పుడు బ్రహ్మ చెబుతున్నాడు, మహానుభావ ఓ నారాయణ, భూత భవిష్యత్ వర్తమానాలకి అధిపుడైనటువంటి వాడు నువ్వు. ఈ దేవతలందరూ కూడా ఆ రాక్షసుడి యొక్క బాధ చేత దుఃఖించి ఉన్నారు. అందువలన ఆ రాక్షసరాజుని నువ్వు త్వరగా సంహరించవయ్యా. అందుకు ఇదే తగినటువంటి సమయం, ఇంకా ఆలస్యం చేయకుండా తను సంహరించు మహాప్రభు అని బ్రహ్మ కూడా ఆ నారాయణని ప్రార్థించాడు అని చెబుతూ స్వస్తి.